అందరికీ నమస్తే. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిత్తూరుకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సుగుణ గారు మరియు మోహన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. నా పేరు సుగుణ మేడం. నేను ధ్యానంలోకి ఎలా వచ్చానంటే, నాకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేదు, ఏ ఇతర సమస్యలు లేదు మేడం. నాకు నేనుగా ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే నేను ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఈ చెట్లను చూస్తే ఒక ఆనందం, ఆ పువ్వులను చూస్తే ఒక ఆనందం, ఏదో తెలియని అనుభూతి. అది ఎప్పుడు నేను ఆస్వాదించేదాన్ని అనమాట. ఆ చెట్లను, ఆ పువ్వులను ఇవి చూసి ఆనందించేదాన్ని, ఆస్వాదించేదాన్ని. అలా ఈ ప్రకృతి ఇంత అద్భుతంగా ఉంది, ఈ ప్రకృతిలో ఏదో తెలియని శక్తి ఉంది, ఏదో ఎనర్జీ ఉంది. ఈ శక్తిని మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలో నాకు తెలియలేదు మేడం. కానీ ఆ ఆశ అయితే ఉంది, తెలుసుకోవాలనే ఆశ అయితే ఉంది. అది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మా రిలేటివ్స్ మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళు. తనకు వచ్చి షుగరు ప్రాబ్లం వల్ల తను పిరమిడ్కి వచ్చి మెడిటేషన్ చేస్తూ ఉంది. అలా మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారంటే, ఇట్లా నాకు షుగర్ ప్రాబ్లం వల్ల నేను మెడిటేషన్కి వెళ్తున్నానని చెప్పారు, పిరమిడ్ ధ్యానానికి వెళ్తానని చెప్పారు. అట్లా ఒకరోజు నేను కూడా వస్తానని చెప్పేసి తనతో పాటు రాధికా మేడం, గోపాలకృష్ణమూర్తి సార్ వాళ్ళది చిత్తూరులో కేర్ సెంటర్ ఉంది మేడం, పిరమిడ్ సెంటరు. అక్కడికి తనతో పాటు రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ బయట మాస్టర్స్ ధ్యానం అంటే ఏమి, ధ్యానం ఎలా చేయాలి అనేది నాకు చెప్తున్నారనమాట. తర్వాత నేను అక్కడ లోపల పిరమిడ్ కింద పోయి కూర్చున్నప్పుడు నాకు ఎలాగైతే ఈ ప్రకృతి అంటే చాలా ఇష్టం మేడం. అలా అక్కడ నేను మెడిటేషన్ చేసినప్పుడు ఫస్ట్ సిట్టింగే నేను 3 గంటల సేపు ధ్యానం చేయడం జరిగింది. ఆ 3 గంటల సేపు ధ్యానంలో నాకు ఈ పర్వతాలు, ఈ చెట్లు ఇవన్నీ కూడా నాకు ధ్యానంలో నేను చూడడం కనిపించాయి. అది చూసి నాకు ఏదో తెలియని ఆనందం, చాలా నేను అసలు అనుకున్నటువంటి ఆనందాన్ని నేను ఆ రోజు చూడడం జరిగింది మేడం పిరమిడ్ మెడిటేషన్లో. తర్వాత అలానే నేను మేడం దగ్గర మాట్లాడి, నేను రోజు వచ్చి ఇట్లా మెడిటేషన్ చేసుకుంటాను మేడం అట్లా అని చెప్తే సరే అన్నారు మేడం. అలానే వారం రోజులు నేను చేసుకుంటున్నాను. వారం రోజులు కూడా నాకు ఇలాంటి ఈ పర్వతాలు కనిపించడము, ఇలా సముద్రాలు కనిపించడం, ఇలాంటిదంతా కనిపించడం, వాటిని చూసి నేను ఏదో తెలియని ఆనందంలో ఉండిపోయేదాన్ని. అలా చేస్తూ వస్తున్నాను మేడం. అలా చేస్తూ ఉన్నప్పుడు తర్వాత మేడం 41 days నువ్వు ఇలానే కంటిన్యూ చేసుకో అన్నారు. ఆ 41 రోజుల ఒక మండల దీక్షలాగా నేను మెడిటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రతిరోజు కూడా 3 గంటల సేపు అర్లీ మార్నింగ్ లేచి చేస్తూ వచ్చినాను మేడం. ఆ 11 రోజుల్లో కూడా నాకు పత్రి సార్ కనిపించడం, పత్రి సార్ ద్వారా నేను కొన్ని అనుభవాలు కూడా నేను పొందడం జరిగింది మేడం. ఆ 41 రోజుల్లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత నేను ఒక యోగి ఆత్మకథ బుక్, అక్కడ లైబ్రరీ ఉంది మేడం వాళ్ళ కేర్ సెంటర్లో. అక్కడ బుక్స్ చాలా ఉన్నాయి. తర్వాత అందరూ చెప్తుంటారనమాట ఈ బుక్స్ గురించి. చెప్తున్నప్పుడు ఒక యోగి ఆత్మకథ నేను ఫస్ట్ చదివిన బుక్. ఆ బుక్ చదివినాక నాకు ఇంకా ఒక తపన అనేది పెరిగిందనమాట. మెడిటేషన్ అంటే ఏమి అనేది ఆ బుక్ ద్వారా నేను ఇంకా బాగా ధ్యానం తెలుసుకున్నాను మేడం. తర్వాత గురువు గారి గురించి నేను ఆయన రాసినటువంటి బుక్స్ చదవాలనేటువంటి తపన పెరిగింది నాకు. తర్వాత సారు పిరమిడ్ శక్తి, ఫస్ట్ నేను సార్ది పిరమిడ్ శక్తి బుక్ చదివినాను. పిరమిడ్ శక్తి అంటే ఏమి అనేది అందులో సారు ప్రాక్టికల్గా చూపించారు కదా, ఎక్స్పెరిమెంట్ చేసి చూపించారు కదా. అదే టమాటా బయట ఉంటే ఎలా ఉంటుంది, పిరమిడ్ కింద ఎలా ఉంటుంది అనేది. నేను కూడా అలానే అది ప్రాక్టికల్గా నేను పిరమిడ్ కింద కూర్చొని మెడిటేషన్ చేసి నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. ఇంకా నాలో ఇంకా బాగా ఈ ధ్యానం పైన ఒక ఆశ, ఒక ఉత్సుకత, నా ఆత్మ ఎలాగైతే ఈ తపన అయితే ఏదైతే ఉందో, ఈ సృష్టిలో ఏదో తెలియని రహస్యం ఉంది, తెలుసుకోవాలనే తపన ఏదైతే ఉందో, నాకు ఇంకా ఆ బుక్స్ చదవడం ద్వారా ఇంకా బాగా నేను అసలు ఇంకా సాధనని పెంచుకోవాలని నేను ఈరోజు కూడా ట్రై చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ ధ్యాన పరిచయం బాగుంది. మీరే ధ్యానాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. అవును మేడం. సార్, ఇప్పుడు మీ పరిచయం. నా పేరు మోహన్, మాది చిత్తూరు. మేము మొదట ధ్యానానికి నాకంటే ముందు మా మిసెస్ రావడం జరిగింది. ఓకే.
నేను అప్పుడు కూడా అక్కడ కేర్ సెంటర్ సార్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పుడు కానీ పిలిచినా కూడా నేను లోపలికి వెళ్ళేవాడిని కాదు మేడం. ఫస్ట్ సో మీ నేను మిసెస్ ధ్యానానికి ద్వారానే మీరు ధ్యానంలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా విఘ్నేశ్వర పిరమిడ్ వచ్చినాక కూడా నేను గేట్ వరకు వచ్చేవాడిని, అక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాడిని, కానీ లోపలికి వచ్చేది అనేది చాలా రోజులు జరగలేదు. ఆ విధంగా చాలా 1 year 2 years అట్లా ఉన్నాం. లోపల వెళ్ళకుండానే మెయింటైన్ చేస్తా, అంటే కొన్ని టైం లేక రావడం అనేది తగ్గింది. మళ్ళీ మెల్లగా సరే చూద్దాం, అందరూ చెప్తున్నారు ధ్యానం అంటే ఏమి ఏది ఎలా అనేసి సరే మెల్లగా కూర్చోవడం అనేది స్టార్ట్ చేస్తూ వచ్చాను మేడం. ఫస్ట్ ఒక 1/2 hour అట్లా చేసుకుంటూ అక్కడ కేర్ సెంటర్ ఉండేటప్పుడే మార్నింగ్ టైం వెళ్ళి చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ పౌర్ణమి ధ్యానాల్లో పాల్గొంటూ అట్లా మెల్లగా ధ్యానంలోకి రావడం అనేది జరిగింది మేడం. వచ్చినాకే మళ్ళీ ధ్యానం యొక్క విశిష్టత, దీనిలో ఎంత మనము ఏమి అంతకుముందు ఎలా ఉన్నాము తర్వాత ఎలా ఉంది అనేది ఒక రుచి అనేది చూడడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత మెల్లమెల్లగా పూర్తి స్థాయిలో ధ్యానంలోకి రావడం. మళ్ళీ నేను మొదట NVN తీసుకుంటా ఉన్నాము, తర్వాత మెల్లమెల్లగా శాకాహారిగా మారడం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అన్ని శాకాహారిగా మారిపోయి ధ్యానం అనేది చేస్తున్నాం. ప్రతిరోజు ఖచ్చితంగా ధ్యానం అనేది చేస్తే ఇప్పుడు మనకి ఏదైనా ఒక అనారోగ్యం లేదా ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు షుగర్ ఉండేవాళ్ళు కానీ బీపీ ఉండేవాళ్ళు ఎట్లా ట్యాబ్లెట్ వేసుకుంటారో ఆ విధంగా మనం ప్రతిరోజు కానీ ధ్యానం చేసుకుంటే ఆ రోజు ప్రశాంతంగా మనకి గడిచిపోతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా నా స్వయ అనుభవంతో నేను చెప్పగలను. ఇంకా పత్రి సార్ని మొట్టమొదట మేము చూసింది వచ్చి హర్తాల్లోనే 2018లో పోయినాం మేము. అప్పుడే నేను జస్ట్ ఎంటర్ అవుతున్నా, సార్ వాళ్ళు అందరూ వెళ్తున్నారంటే సరే ఆ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందనే విషయం కూడా అప్పుడే మాకు తెలిసింది. మొట్టమొదటిగా అక్కడే నేను ధ్యాన మహాయజ్ఞంలోనే సార్తో సెకండ్ తీసుకోవడం మొట్టమొదటి చూడడం కూడా జరిగింది. సో మరి భార్యాభర్తలు ఇద్దరు ధ్యానంలో ఉంటే బెనిఫిట్ ఏంటి సార్? మేడం లాస్ అనేది ఏం లేదు కాబట్టి బెనిఫిట్ అనేది అన్ని బెనిఫిటే మేడం. నో లాస్ ఏది కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ధ్యానం చేసుకోవచ్చు, ఎక్కడ వెళ్ళాలన్నా ఇబ్బంది లేదు. నువ్వు పో నేను రాననే ప్రసక్తి లేదు. ఆ ప్రాబ్లం లేకుండా టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని హ్యాపీగా చేసుకుంటా ఉన్నాం. మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? నేను ఒక ఇంట్లో ఒక స్త్రీ ధ్యాని అయితే ఆ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అవుతుందంటారు కదా మేడం. అది పక్కాగా మా విషయంలో జరిగింది మేడం. ఫస్ట్ నేను మెడిటేషన్లోకి రావడం జరిగింది, తర్వాత ఆయన రావడం జరిగింది. మేమిద్దరమే ఉంటాం మేడం ఇంట్లో. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ధ్యాన ప్రచారాలకు కానీ ఎక్కడ క్లాసులు జరిగినా అక్కడికి మేమిద్దరం కూడా హ్యాపీగా వెళ్తాము, హ్యాపీగా అక్కడ ప్రచారం చేస్తాము. ఆ విధంగా ఒకరికొకరికి మాకు ధ్యానం అంటే ఒక పిచ్చిలాగా మనం పొందినటువంటి ఈ ఆనందాన్ని 10 మందికి పంచాలి అనేది మా ఇద్దరికి ఆయన బాగా కోఆపరేషన్ మేడం. నాకు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఆయన జాబ్ పరంగా అంటారు ఖచ్చితంగా మేడం, చాలా బెనిఫిట్ అయితే. అంటే మనం పొందినటువంటి ఆనందాన్ని మనం 10 మందికి పంచుతాం. మన గురువు గారు కూడా అదే చెప్పారు కదా మేడం, నువ్వు ధ్యానం చేస్తే నువ్వు బాగుపడతావు, అది కాదు కావాల్సింది. నువ్వు ధ్యానం చేసి నువ్వు ఎవరికైతే 10 మందికి పంచుతావో అదే అసలైనటువంటి ధ్యాన ప్రచారం అన్నారు కదండి మేడం. ఆ విధంగా ఆ అద్భుత అవకాశం మాకు దొరికింది మేడం. అది మా భాగ్యం అనుకుంటాను నేను. సో సార్ మరి ఇక్కడ ఈ పిరమిడ్ చిత్తూరులో కాణిపాకంలో ఉన్న ఈ పిరమిడ్ గురించి చెప్పండి. అవును మేడం, మేము ధ్యానంలోకి రావడం అనేది ఈ విఘ్నేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం గోపాలకృష్ణ సార్, రాధిక మేడం వారి వల్లే జరిగింది మేడం. ఇక్కడ నిజంగా చాలా అద్భుతమైన శక్తి కలిగిన పిరమిడ్ క్షేత్రం అనే చెప్పాలి మేడం. ఎందుకంటే ఇక్కడ అనుభవం కానీ ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఇక్కడ పొందిన శక్తి వల్లే మనం రోజువారీ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేసుకోగలుగుతామంటే నిజంగా మేము ఎప్పుడు సెలవు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి పిరమిడ్లోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన శక్తి క్షేత్రం మేడం. ఇక్కడ ఒక్కొక్క ప్రదేశంలో ధ్యానం చేసినప్పుడు రకరకాలుగా ఆ అనుభవం అనేది చాలా గొప్పగా ఉంటుంది మేడం. ఇక్కడ మన పత్రి సార్ని కూడా ఇక్కడ మేము ఎన్నోసార్లు కలవడం జరిగింది. సారు ఇక్కడ వచ్చినప్పుడంతా కూడా మేము ఖచ్చితంగా మేము ధ్యానంలోకి వచ్చాక సారు వచ్చినప్పుడంతా కూడా మేము ఇక్కడ వచ్చి సార్ గారితో కలవడం జరిగింది. ఇది చాలా గొప్ప శక్తి క్షేత్రం మేడం. ఇక్కడ కానీ ఎవరైనా చాలామందికి ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఇక్కడ కానీ వచ్చి ఒక 3 రోజులు 4 రోజులు గడిపి కానీ వెళ్ళారంటే నిజంగానే చాలా ఎనర్జీ ప్లేస్ అనే ఖచ్చితంగా చెప్పగలం మేడం. దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. అత్యంత శక్తివంతమైన ప్లేస్ అనే చెప్పాలి మేడం. సో ధ్యాన మహాయజ్ఞాలు యాగాల గురించి విన్నప్పుడు మీరు ఏమనుకునేవాళ్ళు మేడం?
నేను కడతాల్కి ఫస్ట్ మేము మెడిటేషన్కి వచ్చిన 3 నెలలకంతా నేను అక్టోబర్ మంత్ వచ్చాను మేడం. నేను 2017 అక్టోబర్ మంత్ ధ్యానంలోకి రావడం జరిగింది. డిసెంబర్ మంత్ కడతాల్లో ప్రోగ్రామ్ మేడం. ఫస్ట్ మేము ధ్యానంలోకి వచ్చిన వెంటనే మేము కడతాల్ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఆ ధ్యాన మహాయజ్ఞానికి చూసే లోపల భూలోక స్వర్గం అంటే ఇలా ఉంటుందా అని అనిపించింది మేడం నాకైతే. ఎంత గురువు గారు ఎంతమందిని అక్కడ వసుదైక కుటుంబం అంటే ఇదేనేమో, ఎంతమంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైనటువంటి ఒక్క గురువు గారు అంటే ఆయన వ్యక్తి కాదు, శక్తి. ఆయన నిజంగానే ఆయనలో ఎంత శక్తి ఉందనేది, ఒక్క వ్యక్తి, ఒక్క మనిషి ఇంత పెద్ద ప్రపంచనాన్ని సృష్టించి ఇంత అద్భుతంగా ఎంతమందిని దీంట్లో భాగస్వాములు చేసి దీని ద్వారా ఎంతమందికి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇందులో కొత్త వాళ్ళు అంటే నేను కొత్తగా అప్పుడే వచ్చినాను కదండి మేడం. నాలాంటి కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంత ఆత్మానందాన్ని పొందుతున్నారనే విషయాన్ని నేను తెలుసుకున్నాను మేడం. తర్వాత నెక్స్ట్ ఇంకోటి అక్కడ ధ్యాన మహాయజ్ఞంలో నేను ఒక గొప్ప అసలు గురువు గారంటే ఇలా అనేది నేను ఎలా తెలుసుకున్నానంటే, మార్నింగ్ 3 అవర్స్ మెడిటేషన్ అయిపోతుంది కదా మేడం. తర్వాత సారు సందేశం ఇస్తారు. ఆ సందేశంలో నేను నా మనసులో ఏమనుకుంటానంటే, సార్ ఇంతమందిలో అంటే ఒక గురువు అంటే ఆ ప్రేమతో ఆ ప్రీతితో గురువు నా పేరు పిలిస్తే బాగుండే అని అనిపించింది నాకు. నేను చెప్పిన ఒక 2 నిమిషాలకంతా సారు రాముడి పాట చెప్తూ కోదండ రామ సుగుణాభి రామ అనే పాట పాడారు. నాకు ఇంకా అసలు గురువు అంటే ఈయన, అబ్బా ఈ భూలోకంలో ఈయనకు మించిన గురువు లేదు ఇంకా అనేది నేను ఆ రోజు ఇంకా గురువు అంటే పత్రి సారే అనేది నేను ఆ రోజు నేను డిసైడ్ అయినా అనమాట. ఇంకా ధ్యానాన్ని మనం వదలకూడదు, మన గురువుని మనం ఇంకా వదలకూడదు. ఇలాంటి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాయజ్ఞాలు ఇంకెక్కడ జరిగినా మనం ఖచ్చితంగా వెళ్ళాలి అనేది నేను ఆ రోజు చాలా నిర్ణయించుకున్నాను మేడం. సో మరి పత్రి సార్ కాన్సెప్ట్స్లో మీకు బాగా నచ్చింది ఏంటి? సార్ కాన్సెప్ట్స్లో నాకు సార్ చెప్తుంటారు కదా మేడం, సేవ అనేది ఫస్ట్. ఎప్పుడు ధ్యానానికంటే కూడా సేవ అనేది అద్భుతంగా చేయాలనేది. అంటే నేను కూడా నాకు సేవ అంటేనే ఇష్టం మేడం. నేను ఎంత మెడిటేషన్ చేసినా కూడా నాకు అందులో ఆత్మానందం కలగదనమాట. సేవ చేస్తేనే నాకు ఇష్టం అనమాట. తర్వాత సారు బుక్స్ నేను చదువుతుంటాను. తులసి దళము, మాధవ సేవయే మానవ సేవ. ఈ బుక్ చదివినాక నాకు ఇంకా అందులో లోతులు పోయినప్పుడు నాకు ఎంత గొప్పగా చిన్న బుక్లో ఎంత అద్భుత జ్ఞానం అందించారు గురువు గారు అనేది నాకు బాగా తెలుసుకున్నాను మేడం. తర్వాత 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా మేడం, అది నాకు చాలా ఇష్టమంది. సరైనటువంటి ధ్యానం, మనం సరైన ధ్యానం చేస్తే అందులో మనకు రావాల్సిన జ్ఞానం అనేది కరెక్ట్గా అందుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత 13 వ్యక్తిగత సూచనలు చెప్పారు, 9 జ్ఞాన నవరత్నాలు చెప్పారు కదండి మేడం. అందులో ఎంత అసలు మీనింగ్ ఉందంటే ప్రతి ఒక్క వాక్యము చాలా వండర్ఫుల్గా సారిచ్చారు మేడం. ఆ వాక్యాల్ని పట్టుకోవడమే మనం చేయడం అనేది నేను తెలుసుకున్నాను మేడం. సో పిఎంసి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? పిఎంసి అనేది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు ఉండే నెట్వర్క్లో ఒకప్పుడు అయితే టీవీలు ఉన్నా కూడా చాలా తక్కువే ఉన్నది, కానీ ఇప్పుడు ఈ నెట్వర్క్ సెల్లులో కానీ అన్నీ కూడా పెరిగింది కాబట్టి, అది కాకుండా వివిధ అన్ని లాంగ్వేజ్ చాలా వరకు కవర్ చేస్తున్నారు కాబట్టి దీనివల్ల ప్రచారం అనేది చాలా ఎక్కువగా జరిగింది మేడం. పిఎంసీఏ కానీ లేకపోతే ఇంత ప్రచారం అనేది కూడా ఇంత స్థాయిలో ఉండేది కాదు. కానీ ఈ పిఎంసీ వల్ల దానిలో ధ్యానం గురించి తెలియని వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పామంటే అప్పటికప్పుడు పిఎంసీ ఛానల్ని యూట్యూబ్లో కానీ లేదా టీవీలో కానీ చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని వలన మన పత్రి సార్ చెప్పిన మెసేజెస్ చాలా వరకు ఇంకా స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది చూసేందుకు, అసలు ధ్యానం గురించి టచ్ లేని వాళ్ళు కూడా ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్లో మనకు ఇండియా వరకు, బయట దేశాలకు అది పక్కన పెట్టినా మన ఇండియా వరకు కూడా చాలా వరకు చూసి దానిలో అసలు ధ్యానం అంటే ఏమి, దాని గొప్పతనం ఏమని తెలుసుకునే అవకాశము ఒక్క పిఎంసి వల్లే సాధ్యపడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాలి పిఎంసికి. మరి పత్రి సార్కు ఈ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పిఎంసిని ఒక ఛానల్ పెట్టాలి, దాని ద్వారా ధ్యాన ప్రచారం జరగాలనేది కాన్సెప్ట్ మాత్రం చాలా మంచిది మేడం. దీనివల్ల ఎంతో ఉపయోగం, చాలామందికి ఎన్నో విషయాలు తెలిసేది కూడా పిఎంసి వల్లే మేడం. థ్యాంక్ యూ సార్, ఎంతో అద్భుతంగా చెప్పారు పిఎంసి గురించి.
సో మేడం, మరి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నాం. సో యజ్ఞాలు, యాగాలనేవి కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావడానికి, ఉన్న వాళ్ళ సాధనకి ఎలా ఉపయోగపడతాయి? చాలా బాగా ఉపయోగపడుతుంది మ్మ్. మేడం. ఎందుకంటే ఒక యజ్ఞం పెడుతున్నారంటే అక్కడ కారణం లేనిదే ఒక యజ్ఞం జరగదు అనమాట. కార్యకారణం లేనిదే ఏది జరగదు కదా మేడం. అలా ముందు ఋషులు ఒక దేశం బాగుండాలంటే అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఒక అహింసాత్మక భూమాత సాక్షాత్కారం కావాలంటే అక్కడ ఇలాంటి గొప్ప శాకాహారం తీసుకునేటువంటి గొప్ప యోగుల దగ్గర అక్కడ ఒక యజ్ఞం జరిగిందంటే అక్కడ ఆ శక్తి అనేది ఇంకా ఎక్కువ ఉధృతం అవడానికి అవకాశం ఉంది మేడం. అలా ఉన్నప్పుడు కొత్త వాళ్ళు అక్కడికి వచ్చినారనుకోండి, వాళ్ళు ఆడ వచ్చేటువంటి ఆ శక్తిని వాళ్ళు స్వీకరించడం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ ఆ యజ్ఞంలో పాల్గొంటారో అందులో వచ్చేటువంటి అనుభూతిని వాళ్ళు అందుకొనేసి వాళ్ళు ఇతరులకు చెప్పి అలా చెప్పడం ద్వారా వాళ్ళు అక్కడ తెలుసుకుంటారు. చెప్పిన వాళ్ళు అక్కడ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది మేడం. ఇలా ఒకరికొకరికి అది ఎలాగైతే మార్పు జరుగుతుందో, మన గురువు గారి లక్ష్యం ఏదైతే ఉందో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇది ఒక లక్ష్యానికి మనం అందరం కూడా అక్కడ ఒక ప్రపంచ శాంతి కోసం మనం అక్కడ ఒక యజ్ఞాన్ని తలపెట్టడానికి ఇది గొప్ప అవకాశం అని నేను చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా ఇద్దరు మరి ధ్యాన సాధన చేస్తూ, సేవ చేస్తూ, ధ్యానం చేయడం వల్ల కుటుంబము బాగుంటుంది, మళ్ళీ ఇద్దరం చక్కగా సేవ చేయొచ్చు, యజ్ఞాలు, యాగాలు అనేవి కూడా అందరికీ ఉపయోగపడతాయని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం ఒక సాధన చేసుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఈ యజ్ఞం ద్వారా కొత్త వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడానికి ఎంతో ఉపయోగం ఉంటుందని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.